యోసేపు జీవితంలో నెరవేరిన దేవుని సంకల్పం. పాఠం పేరు యోసేపు జీవితంలో నెరవేరిన దేవుని సంకల్పం. యోసేపు జీవితంలో నెరవేరిన దేవుని సంకల్పం, ఇది పాఠం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపు జీవితం బైబిల్లో చాలా గొప్పగా కనిపిస్తుంది. ఆయన జీవితంలో ఆయనకు ఎదురైన కష్టాలు, బాధలు, శ్రమలు, తన జీవితంలో తనకు ఎదురైన ఇబ్బందులు ఎందుకు ఎదురైనవి, ఇది దేవుని సంకల్పంలోనే భాగమేనా అని ఈరోజు ఈ పాఠంలో మనం ఆలోచించవచ్చు. ఒక మాటను నేను మీకు బైబిల్లో చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగుచున్న వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఈ మాటను మనం చూస్తున్నాం. ఏమండి, ఈ మాటను మనం ఆలోచిస్తే, దేవుడట అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. దేవుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు అంటున్నాడు ఇక్కడ. అంటే మనం అడిగినవి వాటన్నిటికంటే ఎక్కువ. చూడండి, ఆ మాట మరలా చూస్తే, అడుగు వాటన్నిటికంటేను, తర్వాత ఊహించు వాటన్నిటికంటేను ఎక్కువగా చేయగల దేవుడు అంటున్నాడు. అంటే మనం అడిగిన వాటన్నిటికంటే మనం ఏం అడుగుతామండి? సహజంగా మానవ మాత్రులుగా మనం ఏం అడుగుతాం? మన అవసరాలే అడుగుతాం, మన అక్కరలే అడుగుతాం. కానీ భక్తుడి ద్వారా దేవుడు చెబుతున్న మాట, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను. ఏం ఊహించుకుంటావు చెప్పు? మనం ఏం ఊహిస్తాం చెప్పు? నువ్వు ఊహించు వాటన్నిటికంటేను, నువ్వు అడిగే వాటన్నిటికంటే ఎక్కువగా చేస్తాడట దేవుడు. అంటే దేవుడు చేసేవి మనకు అందవు, ఊహకు కూడా అందవు. దేవుడిని నువ్వు అడిగే వాటన్నిటికంటే ఎక్కువగా చేస్తాడు ఆయన. అది ఆయన స్థాయి. ఈ మాట చదివినప్పుడు మనం కూడా నమ్మశక్యం కాదు, మాట నమ్మశక్యం కాదు. ఎందుకంటే అడిగేవే మనకి జరగట్లేదు. అడుగు వాటన్నిటికంటే, ఊహ అన్నాడు, మళ్ళీ ఊహించు వాటన్నిటికంటే. నువ్వు ఏం ఊహిస్తావు? దానికంటే ఎక్కువగా అట. అక్కడ రాయబడిన మాటేనా, నేను సొంతంగా చెప్పాను, మరోసారి చదవండి అన్నమాట. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా, మళ్ళీ అధికము కాదు, ఆ పదం చూడండి, అత్యధికముగా అన్నాడు. అత్యధికముగా. చాలా జాగ్రత్త ఆలోచించండి, అద్భుతంగా ఉంటుంది ఈ పాఠం. నిజంగా దేవుడు మనం అడిగే వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎక్కువ చేస్తాడా? చెయ్యకుండా దేవుడు బైబిల్లో రాయించడు. చేశాడు కాబట్టి రాయించాడు, చేస్తాడు కాబట్టి దేవుడు రాయించాడు. మరి ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, ఎవరికి చేశాడు, ఎక్కడ చేశాడు? చేశాడు అన్నారు కదా, ఎవరికి చేశాడు, ఎక్కడ చేశాడు అన్నదే ఈరోజు మనం ఈ పాఠంలో మనం ఆలోచిస్తాం. ఇదంతా మీరు విన్న తర్వాత అప్పుడు అనిపిస్తుంది, అవునా దేవుడు ఈ మాట అందుకు రాయించాడా అనిపిస్తుంది. అదే యోసేపు జీవితంలో మనకు కనిపిస్తుంది. అదే మన పాఠం. యోసేపు జీవితంలో నెరవేరిన దేవుని సంకల్పం. నెరవేరేది కాదు, నెరవేరింది.
ఎందుకంటే చరిత్రలో అయిపోయిన యోసేపు జీవితం ముగిసింది కదా. ఆయన జీవితంలో దేవుని సంకల్పం నెరవేరింది. ఆయన జీవితంలో దేవుని సంకల్పము నెరవేరింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. అంటే యోసేపు జీవితంలో దేవుని సంకల్పం నెరవేరిందా? నెరవేరింది. ఇంతకు దేవుని సంకల్పం ఏంటి? వెళదాం. యోసేపు జీవితాన్ని తరిచి తరిచి చూద్దాం. రాయబడిన లేఖనాల ప్రకారంగా ఆదికాండము 15వ అధ్యాయము చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 13వ వచనం. ఏమండి, ఎవరితో చెబుతున్నాడంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట. అందుకు ఆయన అనగా దేవుడు మాట్లాడుతూ, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఆగుదాం ఇక్కడ. ఏమండి, అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు 12వ అధ్యాయంలో ఆయన పిలిచినట్టు మనం చూడగలం. 11వ అధ్యాయంలో కూడా పిలిచాడు. 12వ అధ్యాయంలో ఆయన బయలుదేరాడు. ఇది 15వ అధ్యాయానికి వచ్చేసరికి పిలిచిన దేవుడు ఇంకా పిల్లల్ని ఇవ్వలే. అబ్రహాముకు దేవుడు నీ కడుపున కుమారుడు పుడతాడని చెప్పాడు. నీ గర్భవాసం నుండి వచ్చిన కుమారుడు నుండి భూమి మీద ఇసుక రేణువుల వలె, ఆకాశంలో నక్షత్రముల వలె నీ సంతానం అవుతుంది అన్నాడు. అర్థమైందా? నేను చెబుతున్నది మీరు అందుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఓకే, అబ్రహాం గురించి చెప్పినప్పుడు మీకు అబ్రహాము మెదడులోకి జ్ఞాపకం రావాలి. అంతే తప్ప చెప్పుకొని ఒక గంటే కదా, చెప్పుకొని గంట నేను ఇలా చూస్తే అయిపోయింది ఆమెనంటాడు, ప్రార్థన చేయించుకున్నాక వెళ్ళిపోదు. ఈ మనసుతో వస్తే మీకు వాక్యం ఎక్కదు, దేవుడు అర్థం కాడు, దేవుడు అసలు మేము లెక్కలోకి తీసుకోడు. కనుక శ్రద్ధగా నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను పాఠంలో, ఎలక్ట్గా ఉండాలి. ఓకే, రైట్. అబ్రహాము గారితో దేవుడు చెబుతున్నమాట. అబ్రహాము గారికి అప్పటికి ఇంకా పిల్లలు కాలేదు, కానీ నీకు పిల్లలు అవుతారు, నీ సంతానము ద్వారా భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. పిల్లలే కాలేదు ఇంకా, నీ సంతానం వస్తుంది. సంతానం వచ్చిన తర్వాత నీ సంతానం ద్వారా భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు 15వ అధ్యాయంలో. కిందకు వచ్చేసరికి అదే 15వ అధ్యాయంలో 13వ వచనంలో, నీ సంతతి తమది కాని పరదేశమందు నివసించి దాసులుగా ఉంటారు. ఇది దేవుని మాట. ఏమండి, ఇంకా పిల్లలే రాలేదు, ఇంక ఇస్సాకి పుట్టలేదు, యాకోబు పుట్టలేదు, గోత్రకర్తలు పుట్టలేదు, ఇంకా ఐగుప్తుకు వెళ్ళలేదు. ఇది ముందుగానే దేవుని సంకల్పం. భవిష్యత్తును దేవుడు ముందుగానే చెప్పాడు. ఇది దేవుని సంకల్పం. అబ్రహాము గారితో దేవుడు చెప్పిన మాట. అబ్రహాము గారి సంతానంలో ఒక వ్యక్తే యోసేపు. మరి ఆయన సంకల్పం ఈయన జీవితంలో కూడా కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు యోసేపు గారు యాకోబు కుమారుడుగా పుట్టాడు అన్న. యోసేపు జీవితం ఆలోచించండి, ఎందుకంటే మనకు ఉన్న సమయంలో. రైట్. ఇప్పుడు యోసేపు జీవితంలో నెరవేరిన దేవుని సంకల్పం ఏంటంటే అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు దేవుడు అన్నాడు కదా. అది యోసేపు జీవితంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆలోచిద్దాం. యోసేపు గారు యాకోబు కుమారుడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న టక్కిమ్మని చెప్పాలి. యోసేపు తల్లి పేరు ఏమిటి? ఎవరు చెప్తారు? ఎవరు చేయొచ్చు చెప్పాలి? రాహేలు. వెరీ గుడ్. యోసేపు తమ్ముడు పేరేంటి? ఎవరు చెప్తారు? వెరీ గుడ్, బెన్యామీను. యోసేపు తండ్రి పేరేంటి చెప్పండి? అది కూడా తెలియదు అంటారు. వెరీ గుడ్, అంటే మీరు ఎలక్ట్గానే ఉన్నారు. అంటే ఇది ఫ్యామిలీ. ఇప్పుడు యోసేపు పుట్టిన తర్వాత బాలుడుగా ఉన్నప్పుడు, ఏమండి, పుట్టి బాలుడుగా ఉన్నప్పుడు చాలా మంచివాడండి యోసేపు. యాకోబుకు పుట్టిన, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు పుట్టిన కుమారుడు. ఆవిడ పేరే రాహేలు. ఏమండి, యాకోబు అనగా యోసేపు తండ్రి రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు లాబాను దగ్గర. మోసం చేసి పెద్ద కుమార్తెనిచ్చి
పెళ్లి చేశాడు లాబాను. ఆయన లాభం చూసుకున్నాడు. ఎందుకంటే పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి ఎలా పెళ్లి చేస్తానని లోక మర్యాద చెప్తే, మరి ఎలా మామ నేను ప్రేమించింది చిన్న కుమార్తెని కదంటే, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, జీతం చెయ్యి అన్నాడు. 14 సంవత్సరాలు జీతం చేస్తే రాహేల్నిచ్చి పెళ్లి చేశాడు లాబాను యాకోబుకి. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు పుట్టిన మొదటి సంతానమే యోసేపు. చాలా జాగ్రత్త వినాలి. మొదటి సంతానం యోసేపు, అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ చూపించాడు. అందులో ఎక్కువ కాలం తర్వాత పిల్లలు అయ్యారండి వాళ్ళకి. ఏమంటే లేయకు 4 కుమారులు పుట్టి, దాసీకి 2 కుమారులు పుట్టిన తర్వాత అప్పుడు ఏమండి రాహేలుకు పిల్లలు పుట్టారు. అంటే లేక లేక పుట్టాడని ఒక విధంగా చెప్పాలంటే, చాలా కాలం తర్వాత ఆవిడ గొడ్రాలుగా ఉన్నప్పుడు అప్పటికి గొడవ చేస్తుంది భర్తతో. 39వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? నాకు పిల్లలను ఇస్తావా, నన్ను చావమంటావు అంటది. ఎవరు? రాహేలమ్మే. ఎందుకంటే తనకు ముందు పెళ్లి చేసుకున్న అక్క, సొంత అక్కకి పిల్లలు కలుగుతున్నారు, ఈవిడికి పిల్లలు లేరు. ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు ఇస్తావా, నన్ను చావమంటావా, ఇది గొడవ. ఇలా గొడవ చేసిన రాహేలు మొత్తానికి దేవుడు ఆవిడ గర్భాన్ని కూడా తెరిచి ఆవిడకి ఇచ్చిన మొదటి సంతానమే ఎవరు? యోసేపు. యోసేపును అధికంగా ప్రేమించాడండి యాకోబు. ఎందుకంటే లేక లేక పుట్టాడు, సహజంగా తండ్రులకు పిల్లల మీద ఉంటుంది. కాబట్టి ఏం చేశాడంటే, ప్రేమించిన ఆయన ఈ కుమారుడికి విచిత్రమైన అంగీని కూడా కుట్టించాడు. ఏమంటే మొత్తం ఎంతమంది కుమారులు యాకోబుకి అప్పటికి? 12 మంది. యోసేపు తర్వాత ఇంకోటి పుట్టాడు, బెన్యామీను. ఏమంటే బెన్యామీను కంటే మొదటి పుట్టిన వాడికి ఎక్కువగా ప్రేమ మనం చూపిస్తాం కుటుంబంలో. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో అంత ప్రేమించిన ఆయన విచిత్రమైన అంగి కూడా కుట్టించాడు. మరి ఆ రోజుల్లో మరి పనులు, ఉద్యోగాలు ఏంటంటే, యాకోబుకి పుట్టిన 12 మంది కుమారులలో 10 మంది పెద్దవాళ్ళు, ఈయనకంటే పెద్దవాళ్ళు. వాళ్ళకున్న మందలు మేపుకునేవారు. ఆ రోజు గొర్రెలు, మేకలు, పశు సంపద ఆ రోజు వాళ్ళకి ఆస్తి. వాటిని మేపుకుంటూ వాటి ద్వారా జీవనం కొనసాగించేవారు. కాబట్టి వాళ్ళు అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక ప్రాంతాల్లో పశువులు మేపుకుంటూ ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి బాలుడుగా ఉన్న ఈ యోసేపును తండ్రి యాకోబు అన్నల యొద్దకు వెళ్ళి మీ అన్నల క్షేమ సమాచారం తీసుకురమ్మని పంపించేవాడు. యోసేపు ఎలాంటి వాడంటే అన్నలు ఏం మాట్లాడినా తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. ఎందుకు చెప్పేవాడు? తండ్రి అడిగేవాడు. ఎందుకంటే మీ అన్నలు ఎలా ఉన్నారో వాళ్ళు మాట్లాడిన ప్రతిదీ నాకు తెలియచేయాలి అనేవాడు. నిర్మోహమాటంగా ఉన్నట్టు చెప్పేవాడు. వాళ్ళు తప్పు మాట్లాడితే తండ్రి వాళ్ళని గద్దించేవాడు. ఇది యోసేపు చేస్తున్న పని. అయితే యోసేపుకు దేవుడు భవిష్యత్తులో జరిగే వాటిని కూడా కలలుగా కలలు ఇచ్చేవాడు దేవుడు. ఇది మన చరిత్ర తెలియాలి, యోసేపు చరిత్ర. కలలు కనేవాడు. ఏం కలలు కన్నాడు అంటే, ఏమండి పొలంలో వాటిని ఏమంటారు, కట్టలు కట్టిన వాటిని, గోధుమ చేలలో, గోధుమ పొలంలో కట్టలు, వాటిని ఏమంటారు, కట్ట కట్టిందని ఏమంటారు, గోధుమ పంటను కట్టలు కట్టారండి. 12 కట్టలు కట్టారు కళ ఆయనకి కళలో. ఆ 12లో 11 ఈ పనలు, అందుకే అడిగాను ఏమంటారని. పనలు, ఆ 11 పనలు ఈ పనకు సాష్టాంగ నమస్కారం చేసినట్టు కళ వచ్చింది. దేవుడు ఇచ్చాడు కళ. ఎందుకంటే భవిష్యత్తులో జరిగేదాన్ని దేవుడు ముందుగానే వెనక కళ రూపంలో చూపిస్తున్నాడు. అలాగా అది ఆ కళ భావము వచ్చి అన్నలకి చెప్పేవాడు. అప్పుడు ఎలా ఉంటుంది అన్నలకి? మీరే చెప్పండి. ఇప్పుడు ఎరా మా పనులన్నీ నీ పనకు నమస్కారం చేసేయా అంటే 12 పనులలో ఒకటి నాది, ఆ పనకి మిగతా 11 పనులు నమస్కరించాయి అని కళభావం చెప్తాడండి. అదే కళ వచ్చింది, అదే చెప్పాడు. ఇప్పుడు అన్నలకి ఎలా ఉంటుంది? ఏరా నువ్వు చిన్నోడివి, నీకు మేము నమస్కారం చేస్తామా అని తమ్ముడి మీద కోపగించుకునేవాడు. ఇది కళ దేవుడు ఇచ్చాడు. ఆ కళను ఉన్నట్టు అన్నలకి చెప్పేవాడు. మరొక కళ వచ్చింది. సూర్యచంద్రులు కూడా నీకు నమస్కారం చేస్తేనే కళ వచ్చింది. ఆ కళ ఉన్నట్టుగా అన్నల ముందు, తల్లిదండ్రుల ముందు చెప్పేశాడు. అప్పుడు తండ్రి తల్లి కూడా కోపడతారు. ఏమని? ఏరా సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రులు, మేము కూడా నీకు సాష్టాంగ పడతామా అని తండ్రి కూడా యోసేపు మీద కోపడతాడు. ఆయన ఏం పట్టించుకోడండి. ఎందుకంటే దేవుడు ఆయనకి కళలో చూపిస్తున్నాడు, కళల భావం వాళ్ళకి చెబుతున్నాడు.
ఇదంతా భవిష్యత్తులో జరిగేది దేవుడు ముందుగా వెనక కళ రూపంలో చెప్పాడు. అప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు అది. ఇప్పుడు మొత్తానికైతే తమ్ముడు మీద కోపంగా అన్నలున్నారు. తమ్ముడు మీద కోపంగా ఎందుకున్నారంటే, ఇగో వీడు కళలు గాని, వీడే కళల్లో గొప్ప చేసుకుంటున్నాడు అని. ఇప్పుడు వాడు యోసేపు అన్నల దగ్గరకు వచ్చినప్పుడు కామెంట్ చేసేవాడు ఏమని? వస్తున్నాడురా, కలలుగానే వాడు వస్తున్నాడు, కలలుగానే వాడు వస్తున్నాడు. మళ్ళీ ఏదో కళ చెప్తాడు, వాడిని వాడు గొప్ప చేసుకుంటాడు అని హేళనగా చేసేవారు తమ్ముడిని. అయినా యథార్థవంతుడండి యోసేపు. ఇలా జరిగేది. ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళకి తమ్ముడు మీదగా అసూయతో పాటు పగ వచ్చింది, కోపం వచ్చింది. లాస్ట్కి ఏం చేశారంటే తమ్ముడిని చంపేద్దామని నీళ్లు లేని బావిలో పడవేశారు. తర్వాత ఆలోచించారు, నీళ్ళు లేని బావిలో పడవేస్తే ఎందుకు, లాభం లేదని మరలా బయటికి తీసి ఇస్మాయేలీలకి, దారిన వెళుతున్న ఇస్మాయేలీలకి అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత ఆ ఇస్మాయేలీల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరికి అమ్మబడ్డాడు వాళ్ళు తీసుకెళ్లి దాసులుగా వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. ఆదికాండం 37వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యోసేపు చరిత్రను మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుదాం. తెలియాలి, ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి నేను అందుకనే ముందు జరిగిన సంఘటనలన్నీ నోటితో చెప్పాను. అవసరమైనవి, ముఖ్యమైనవి, పాఠానికి అవసరమైన సందర్భాలు నేను చదివిస్తాను. 37వ అధ్యాయం 1వ వచనం నుండి, యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు ఎంత 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన ఇది కాదన్న 39వ అధ్యాయం చదువు. 39వ అధ్యాయం 1వ వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒకను ఐగుప్తియుడు అతనిని తీసుకొని వచ్చిన ఇస్మాయేలీల యొద్ద అతనిని కొనేను. మొత్తానికి ఇస్మాయేలీలకు అన్నదమ్ములు తమ్ముడిని అమ్మేస్తే, యోసేపుని అమ్మేస్తే, యోసేపు అన్నలు తమ్ముడిని అమ్మేస్తే ఇస్మాయేలీలకు వీళ్ళు తీసుకుని వెళ్ళి ఐగుప్తియుడైన పోతీఫరుకు అమ్మివేశారు. అది ఇక్కడ మనం చదివాం. రైట్. అప్పుడు ఏం జరిగింది? 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన. ఇక్కడ ఆలోచిద్దాం. ఏమంటే అమ్మబడిన యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. ఆ రోజుల్లో దాసులుగా అమ్మేవారు. దాసుడుగా ఎక్కడికి అమ్మబడ్డాడంటే దేశం అండి. కనాను నుండి ఎక్కడికి అమ్మబడ్డాడు? ఐగుప్తు దేశానికి. ఏమంటే ఇదే కనానుకు రావడానికే కదండి ఇశ్రాయేలీలు మోసే నాయకత్వంలో చాలా బాధలు పడ్డారు. కనానులో నుండి ఐగుప్తుకు అమ్మబడ్డాడు యోసేపు. ఇప్పుడు అమ్మబడిన యోసేపు దాసుడుగా అమ్మబడిన ఆయన ఎలా ఉన్నాడట? యోసేపును బట్టి తన దేవుడైన యెహోవా ఈయనకు తోడుగా ఉన్నాడని యోసేపు యజమానైన పోతీఫరు మాట్లాడుతున్న మాట అండి అది. మనం ఎక్కడైనా పని చేస్తే యోసేపు లేక ఎక్కడైనా మనం పనికి వెళితే, మనం కూడా పనికి వెళ్తాం కదండి, మనం పనికి వెళ్ళిన దగ్గర మనల్ని చూసి మన దేవుణ్ణి పొగడుతారండి. అది యోసేపుకున్న గొప్ప క్యారెక్టర్. మరోసారి మాట చదివితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసనని అతని యజమానుడు చూచినప్పుడు అన్నాడు. అంటే యోసేపు యజమానుడైన పోతీఫరే యోసేపుకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడని యజమానుడు చూసాడటంటే ఎలా ఉండుండొచ్చు యోసేపు, ఎలా బ్రతికుండొచ్చు యోసేపు జీవితం అండి. తన యజమానుడు అండి, దాసుడైన ఈయన దేవుడు గురించి యజమానుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి అన్నీ సఫలం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత మంచి సాక్ష్యం యోసేపు. కాబట్టి పోతీఫరుకు నచ్చి తర్వాత ఏం చేశాడు? 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి
తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ఏమండి, యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. అతడు 6వ వచనం, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించువాడు కాడు. అది ఎంత స్థాయి అండి! యోసేపు వెళ్ళి ఐగుప్తుని యొద్ద పనివాడిగా ఉన్నప్పుడు ఆ ఐగుప్తుడి యొక్క పొలములోను పశువుల సంపదలను దేవుడు ఆశీర్వదించాడు. చివరికి ఆయన ఎలా చేశాడు తెలుసా? ఇగో నేను ఏం తింటానో ఏది తాగుతానో అది ఒక్కటే నాకు తెలియాల, నా ఇంటిలో మిగతాదంతా నీకే అప్పగిస్తున్నాను. ఇంతకీ ఈయన ఎవరు? పోతిఫర్ ఎవరు? ఈయన ఫరో. ఏమండి, ఈయన ఫరో దగ్గర సేనాధిపతి. సేనాధిపతి అంటే తెలుసు కదండి, సైన్యాధిపతి. చాలా పెద్ద గొప్ప స్థానం ఏంది. అలాంటి ఆయన ఇంటిలో నమ్మకస్తుడుగా ఉండి ఆయన తినేది తప్ప మిగతా ఏం తెలియదండి. అంత ఈయన చూసుకున్నాడు. అంత మంచి నమ్మకస్తుడుగా, ఎంత యథార్థవంతుడుగా ఉంటే నమ్మకం కుదురుతుంది చెప్పండి. ఎంత యథార్థవంతుడుగా ఉన్నాడు. ఎందుకున్నాడు? దేవునిని బట్టి. అమ్మివేయబడ్డ ఈయన బాధపడట్లేదు. యథార్థంగా నమ్మకంగా ఉండి దేవునిని ఆయన బ్రతుకులో చూపిస్తున్నాడు. అప్పుడు మరో ప్రమాదం ఎదురైంది యోసేపుకు. యవనస్తుడు కదండి. ఎప్పుడు అమ్మబడ్డాడు? 15 ఏళ్ళకి అమ్మబడ్డాడండి ఆయన. అదే కదా ముందు మనం చదివాం. 15 ఏళ్ళకి అమ్మబడ్డాడు ఆయన. 15 ఏళ్ళకి అమ్మబడిన ఆయన మంచి టీనేజ్ కదండి. 15 అంటే 15, 17, 17 ఏళ్ళకి అమ్మబడ్డ ఆయన. ఏమంటే టీనేజ్. ఇక అంత నమ్మకంగా పనిచేస్తుంటే ఇదిగో ఆ పోతీఫర్ భార్య ఆయన మీద కన్ను వేసి ఆయనతో పాపము చేయాలని బలవంతం చేయడం మొదలుపెట్టింది. యోసేపు నేను ఈ పని చేయను అని ఎప్పుడు చెప్పేవాడు. ఆయన ఒకరోజు బలవంతంగా ఆయన్ని బలవంతం చేయబోతే తప్పించుకొని తన వస్త్రాలు ఇంట్లో విడిచిపెట్టి పారిపోయాడు బయటికి. యజమానురాలు భార్య, అప్పుడు యజమానురాలు భార్య కదా, తన భర్త పోతిఫర్ ఇంటికి రాగానే ఇదిగో మన పనివాడు, నువ్వు నమ్మిన పనివాడు నన్ను బలవంతం చేశాడని ఆయనకి చెప్తే ఆయన వెంటనే నేను తీసుకెళ్ళి చెరసాలలో వేశాడు. దాసుడుగా అమ్మబడితేనే బాధ. దేశంగాని దేశం దాసుడుగా వచ్చాడు. ఏమాత్రం బాధపడకుండా యథార్థవంతుడు దేవుని మీద నమ్మకంతో ఉన్నాడు. మరలా అక్కడి నుండి చెరసాలలోకి వెళ్ళాడండి. యోసేపు జీవితం ఏమైపోయింది? చెరసాలకు వెళ్ళి. చెరసాల అంటే జైలు అండి. ఖైదీగా బంధించారు, ఇనుప సంఖ్యలు వేశారు. పైగా ఎవరి మీద నేరం? సైన్యాధిపతి భార్య చేతిని పట్టుకున్నాడు అన్నట్టే కదా, అంతే కదా. భార్యను బలవంతం చేయబోయాడు. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాబట్టి మనకి రక్షణ శాఖ మంత్రి లేడు, కానీ తెలంగాణకి ఉన్నారా ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి? ఆ రోజు రాజదేహ సంరక్షకుడు అంటే రక్షణ శాఖ మంత్రి అండి, సైన్యాధిపతి. ఇప్పుడు మనకి రక్షణ శాఖ మంత్రి కుమార్తె చెయ్యో భార్య చెయ్యో అని పట్టుకుంటే ఆ కేసు ఎలా ఉంటుంది చెప్పండి మీకు? ఇక మామూలుగా ఉండదు. డీజీపీ స్థాయిలో దిగొచ్చి ఏంట్రా నువ్వు దాసుడు అయ్యుండి యజమానురాలు చేయబట్టుకుంటావా అని కఠినమైన చట్టాలు అమలు చేస్తారండి. అది జరిగింది యోసేపు విషయంలో. అలా చెరసాలలో ఉన్న ఆయన అప్పుడు కూడా బాధపడలేదండి. అక్కడ చెరసాలలో కూడా చెరసాల అధికారి దగ్గర నమ్మకంగా ఉంటే నమ్మకమైన వాడుగా అక్కడ ఆయన్ను గొప్ప చేశాడు. ఎవరు? చెరసాల అధిపతి. అదే సమయంలో జరిగినది ఏంటంటే ఏమండి, ఆదికాండం 40వ మొదటి వచనంలో అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్ష సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధించబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. ఏమండి, ఫరో రాజు దగ్గర ఉన్న పానదాయకుల అధిపతి, ఇంకొకరు భక్ష్యకారుల అధిపతి. చాలా జాగ్రత్తగా వినాలి, మీరు వినకపోతే ఆ టెంపో మీకు అర్థమవుతుంది. ఒకరు పానదాయకుల అధిపతి, మరొకరు భక్ష్యకారుల అధిపతి. ఇంతకు పానదాయకుల అధిపతి అంటే ఎవరు? ఫరో రాజు గారు ద్రవ పదార్థము ఏ పానము చేసినా ఏమి త్రాగినానో అది మంచిది అని చెక్ చేసే అధికారి.
ముందు ఈయన తాగిన తర్వాతే రాజుకి వెళ్ళాలి. ఎందుకంటే దానిలో ఏమైనా విషం కలిపితే రాజు కదా. అంటే పానదాయకుల అధిపతి. మరొకరు భక్ష్యకారుల అధిపతి. అంటే భక్ష్యం అంటే తినడం అండి. ఫరో రాజు తినే ప్రతీది ఇదిగో ఈ అధికారి చేతిలోనే ఉంటుంది. అందులో ఒకళ్ళు విషం వచ్చిందనుకో ఈయన్నే ఉరి తీస్తారు, ఈయన చంపేస్తారు. కాబట్టి వీళ్ళు చాలా ఎలక్ట్రిక్ ఉండాలి. అలాంటి అధికారులు ఇద్దరు తప్పు చేశారట. వాళ్ళు కూడా జైలుకు పంపించాడు. వాళ్ళని జైలుకి పంపిస్తే ఆ జైల్లోనే ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. ఇప్పుడు అధికారులు వచ్చారు కదా, వచ్చింది ఎవరు? చాలా జాగ్రత్త ఆలోచించండి. జైలుకి వచ్చింది ఎవరు? ఐగుప్తులో గొప్ప అధికారం. ఎందుకంటే గిన్నె అందించేవాడు, ఫరో రాజుకే గిన్నె అందించేవాడు అంటే మామూలు స్థాయి కాదు. గిన్నె అందించేవాడు అంటే ఫరో ఏం తాగాలన్నా ఆయన చేతికి దగ్గర వెళ్ళి అందించే వ్యక్తి పానదాయకుల అధిపతి. ఫరో ఏం తినాలో అందించే అధికారి భక్ష్యకారుల అధిపతి. వీళ్ళిద్దరూ జైలుకి వచ్చారు. ఐగుప్తులో గొప్ప స్థానంలో ఉన్నవారండి. వాళ్ళిద్దరు జైలుకి వచ్చారు. జైలుకి వచ్చినప్పుడు వాళ్ళకు ఉపచారం చేశాడు అక్కడే జైల్లో ఉన్న యోసేపు. అప్పుడు దేవుడు వారికి ఒక కళ ఇచ్చాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దేవుడు కళల భావం చెప్పే ఆ చక్కటి జ్ఞానము దేవుడు యోసేపుకి ఇచ్చాడు. కళల భావం. మరి ఇది గమనించండి. మనకు కూడా కళలు వస్తే మీరేదో ఊహించకండి. ఎందుకంటే అది కళల కాలం. ఆ రోజుల్లో దేవుడు కళల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా మాట్లాడే కాలం. ఇలా కళల భావము చెప్పే ఆ స్థాయిలో, కళల భావం చెప్పే ఆ స్థితిలో యోసేపు గారు ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఇదిగో ఒక్క రోజేనట. చూడండి ఆ మాట కరెక్ట్గా 40వ అధ్యాయంలో ఒక్క రాత్రి దేవుడు వాళ్ళకి 5వ వచనం, 40వ అధ్యాయం 5వ వచనం, ఒక్క రాత్రి వాళ్ళకి కల వచ్చిందంట. 5వ వచనం కాదు, అంతేనా? 5వ వచనమా? 5వ వచనం. వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిరి. మళ్ళీ ఇద్దరికి ఒకటే రాత్రి వచ్చిందట కళ. చాలా జాగ్రత్త ఉండాలి. వాళ్ళకి ఎందుకు ఒక రాత్రే కళ వచ్చింది అంటే దాని వెనకాల దేవుని సంకల్పం ఉంది. వాళ్ళకి కళ రావాలి. వాళ్ళ కళభావం ఎవరు చెప్పాలి? యోసేపు చెప్పాలి. కళ వచ్చింది. ఇంత కళ ఏంటి అంటే అది మొత్తం చదివితే మనకు ఆలస్యం అయితే కాదు, నేను చెప్తాను. ఏమంటే పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతి అంటే ద్రాక్ష రసము, ఆయన తాగే పానీయాలు ఇవన్నీ అందించాలి. ఇప్పుడు ఈ పానదాయకుల అధిపతికి ఒక కళ వచ్చింది. ఏమొచ్చిందంటే ఆయనకి ఒక ద్రాక్ష చెట్టు కనిపించిందట కళలో. చాలా జాగ్రత్తనండి. కళలో ద్రాక్ష చెట్టు కనిపించింది. ఆ ద్రాక్ష చెట్టుకు 3 వెన్నులు వచ్చాయట. 3 వెన్నులు. ఆ 3 వెన్నులలో ఏమండి అనేక ద్రాక్ష పండ్లు వచ్చాయట. ఇదంతా కళలో. అర్థమవుతుందా? ఇదంతా కళ. మనకు కూడా వస్తాయి కదా అప్పుడప్పుడు కళలు. ద్రాక్ష పండ్లు వచ్చాయట. ఆ పండ్లు తీసుకొని ఈ పానదాయకుల అధిపతి ఆ ద్రాక్ష పండ్లు పిండి ఆ శ్రేష్టమైన ద్రాక్ష రసం ఫరో గిన్నెలో వేసి ఫరో గారికి అందించడానికి ఆ గిన్నెలో పిండాడట. ఇంతే కళ. రాత్రంతా కళ ఇంతే. లేచాడు, వెళ్తున్నాడు. ఇది కళభావం ఏంటి? ఎంతసేపు వస్తుందండి కళ? గింతదే. చాలా గంటలు వస్తుంది మనకి కళ, అంతే. ఇది పానదాయకుల అధిపతికి వచ్చిన కళ. మరి భక్ష్యకారులకు అధిపతికి ఏం కళ వచ్చింది? ఆయన తల మీద 3 గంపలు ఉన్నాయట. ఆ గంపల్లో ఫరో తినడానికి సమస్త పదార్థాలనే ఆ 3 గంపల్లో ఉన్నాయట. ఆయన తల మీద పెట్టుకుని వెళ్తుంటే పైన పక్షులు వచ్చి ఆ భోజన పదార్థాలు తిన్నాయట. ఇది ఆయన కళ. ఎందుకు ఈ కళ వచ్చిందని వాళ్ళు మనస్తాపం చెందుతుంటే ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పారు యోసేపుకి. అప్పుడు యోసేపు వారికి కళభావం చెప్పాడు. ఏం చెప్పాడు? కళభావం. ఆయన కళభావం చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది నిజం, ఈ కళభావం రైటే అని వాళ్ళకి కూడా అర్థమైంది. కళభావం ఏం చెప్పాడు? పానదాయకుల అధిపతి. చాలా జాగ్రత్తనండి. పానదాయకుల అధిపతికి ఏం కళ వచ్చింది? 3 ద్రాక్ష వెన్నులలో వచ్చిన ద్రాక్ష పండ్లు పిండి ఫరో గిన్నెలో పోసి ఫరోకి అందించాలి. రాజుకి. ఫరో అంటే రాజు. ఇప్పుడు ఈ అధిపతికి వచ్చిన కళభావం ఏంటంటే చెప్తున్నాడు యోసేపు. ఏమని చెప్పాడు? కళభావం ఏంటంటే 3 వెన్నులు అంటే 3 రోజుల్లో ఫరో దగ్గరికి తిరిగి నీ ఉద్యోగం నువ్వు పొందుకుంటావు. వెళ్ళి 3 రోజుల్లో నువ్వు నీ ఉద్యోగానికి వెళ్ళిపోతావు. ఫరో దగ్గర నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది అని చెప్పాడు. అంటే 3 వెన్నులు అంటే 3 రోజులతో సూచించాడు దేవుడు. 3 రోజులు తిరిగి నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది. నువ్వు నిరపరాధిగా నువ్వు తిరిగి నీకు తీర్పు వచ్చేస్తుంది. నువ్వు తిరిగి ఫరో గిన్నె అందించడానికి వెళ్ళిపోతావు. భక్ష్యకారులకు అధిపతికి వచ్చిన కల 3 గంపల్లో ఫరోకు సర్వ ఆహార పదార్థాలు గంపల్లో ఉంటే పక్షులు తిన్నాయి అన్నావు కదా. ఇదిగో నిన్ను మాత్రం నువ్వు నీ గంపల్లో ఉన్న ఆహారం ఎవరికి పెట్టాలి? ఫరోకు పెట్టాలి. ఎందుకంటే ఫరో ఆహారం సిద్ధం చేసేవాడుగా. పక్షులు వచ్చి తిన్నాయంటే అంటే తేడా జరిగింది. దాని అర్థం ఏంటంటే 3 రోజుల్లో నిన్ను ఫరో పైకి ఎక్కించి
వేలాడదీసి నిన్ను చంపుతాడు, పక్షులు వచ్చి నీ శవాన్ని తింటాయి. ఇది ఉన్నది ఉన్నట్టే చెప్పాడండి, భయపడలేదు. మనమైతే ఫాలిస్ కళలు చెప్తాం. వాళ్ళు ఎవరండి? అధికారులు కదా, అధికారులనే జైలుకి వచ్చారు, తిరిగి మరలా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఐగుప్తీయులు. ఈయనెవరు? హెబ్రీయుడు, దాసుడు. కళ ఉన్నది ఉన్నట్టు చెప్పాడు, నిన్ను ఉరి తీసి చంపేస్తాడు ఫరో అని చెప్పేశాడు. వాడు బతుకున్నాగానే చెప్పాడు. వాడు ఏమన్నా ఎలాంటి కళ చెప్తావని తిరిగి చంపడా? ఆయన భయపడలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. కానీ ఏమండి, ఈ కళలో పానదాయకుల అధిపతికి మంచి అర్థం వచ్చింది కదా, ఆయనతో ఒక మాట అన్నట్టండి. 14 వచ్చిన చదువుదాం. అదే 40 వచ్చిన ఆయనతో ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు యోసేపు. ఏమని? కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. నువ్వు తిరిగి నీ ఉద్యోగం నువ్వు పొందిన తర్వాత, పానదాయకుల అధిపతి గారు, మీరు తిరిగి మీ ఉద్యోగం పొందిన తర్వాత దయచేసి నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఫరో రాజుతో మాట్లాడి, నేను అన్యాయంగా జైలుకి వచ్చాను, నేను తప్పు చేయలేదు, ఈ చెరసాలలో నుండి నన్ను విడిపించు అని ఒక అర్జీ పెట్టుకున్నాడు, రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. నువ్వు తిరిగి నీ ఉద్యోగం పొందితే. వీడు ఎలాంటి వాడు? 3 రోజుల తర్వాత ఈయన ఉద్యోగం ఈయనకు తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన మర్చిపోయాడు. అలాగే ఉంటారు కదండి అధికారులు, అలానే ఉంటారు. మన రాజకీయ నాయకులకు చూడండి, ఓట్ల కోసం వస్తారు. అమ్మ దండాల, నీ ఓటు మాకేయండి. ఏమయ్యా మా ఓటు వేస్తాం కానీ ఇక మా రోడ్డు బాగాలేదు అంటే, ఈ రోడ్డేగా నేను ఎమ్మెల్యేని అయితే వెంటనే రోడ్డు పంపిస్తానంటాడు. ఎమ్మెల్యే అయితే అసలు రోడ్డు కాదుగా, నువ్వే గుర్తుండవు. ఎందుకంటే అధిపతులు బిజీ. మరి ఒక ఎమ్మెల్యేకి ఎంత ఉంటే ఆయన ఎవరు? ఫరోకు గిన్నె అందించేవాడు. ఒక రాజ్యానికి గిన్నె అందించే రాజుకి ఫరో గిన్నె అందించాడు, మర్చిపోయాడు. ఈయన ఏం చేశాడు? అర్జీ పెట్టుకున్నాడు ఆయన దగ్గర, యోసేపు నన్ను ఈ చెరసాల నుండి బయటకు వచ్చేటట్టు మాట్లాడి పెట్టమన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను ఒక మాట, మీరు ఆలోచించండి, ఇలా కూడా ఆలోచించాను. ఏమండి, ఈయన యోసేపు దేవుడికి ప్రార్థన చేయలేదు నన్ను విడిపించమని. ఈ అధికారితో చెప్పాడేమని? దయచేసి నన్ను విడిపించని. దేవుణ్ణి అడగలేదు. ఏమన్నా నేను అడుగుతాను, దేవుడికి తెలియదండి? ఇప్పుడు ఈయన దాసుడుగా అమ్మబడ్డప్పుడు, అక్కడ అన్యాయంగా చెరసాలకు వెళ్ళినప్పుడు, ఈయన కష్టాలలో ఉన్నాడు, ఈయన ఏడిపించాలని దేవుడికి తెలియదా? మళ్ళీ దేవుడు ఈయనకు తోడుగానే ఉన్నాడు. ఏమంటే ఫస్ట్ ఈయన దాసుడుగా అమ్మబడ్డప్పుడు ఈయనకు తోడుగా ఉంటేనే ఆ యజమాని ఇంట్లో యోసేపు గొప్ప సాక్ష్యము చూపించుకున్నాడు. ఆ యజమానుడిని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును బట్టి ఆ పోతీఫరును దేవుడు ఆశీర్వదించాడు. చెరసాలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ దేవుడు తోడుగానే ఉన్నాడు యోసేపుగా. అక్కడ కూడా చెరసాల అధిపతి ఈయన గొప్ప అధికారిగా చేశాడు. చెరసాలలో కూడా ఈయన హెడ్ లీడర్ అయ్యాడు. అక్కడ దేవుడు తోడు ఉన్నాడు. ఈయనను విడిపించాలని దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు, కానీ దేవుడికి ఒక సంకల్పం ఉంది. ఇప్పుడు నేను అడుగుతాను, ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ పానదాయకుల అధిపతి గుర్తుపెట్టుకొని ఫరోతో మాట్లాడి ఈయన్ని జైలు నుండి విడిపించాడు అనుకో, ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? మళ్ళా ఎవరింట్లోనో పనివాడిగా వెళ్ళాలి, లేదా తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. అంతేనా? అదే కదా జరిగేది. మరలా ఎవరింట్లోనూ పనివాడికి వెళ్ళాలి, ఎందుకంటే దాసుడు కదా ఈయన, ఎబ్రియుడు, ఈయన ఐగుప్త్యుడు కాదు. ఈయనకి గ్రీన్ కార్డ్ లేదు, ఐగుప్తులో జీవించడానికి గ్రీన్ కార్డ్ లేదు. దాసులుగానే ఉండాలి. దేవుడికి తెలియదు? దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. దేవుడు యోసేపును ఎక్కడ చూడాలనుకుంటున్నాడో అక్కడికి తీసుకెళ్లాలనే దేవుని సంకల్పం. మొత్తానికి పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, యోసేపు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అడుగు వేశాడు. ఎవరు యోసేపును గొప్ప చేస్తారో వాళ్ళకు కళ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు చదవండి. ఏమండి, ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు ఫరో రాజు ఉన్నాడుగా, దేవుడు ఆయనకు కళ ఇచ్చాడు. ఏమండి, 2 ఏళ్ళు గడిచిన తర్వాత 41వ అధ్యాయము 1వ వచనం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఎవరు? వీళ్ళు విడిపించబడి వీళ్ళ ఉద్యోగం వీళ్ళు చేసుకుంటున్నారు. వీడు మర్చిపోయాడు యోసేపును. ఇక భక్షకారుల అధిపతి ఆడ తీసి చంపేశారు, వాడు అయిపోయాడు. 2 ఏళ్ళు అయిపోయింది, మర్చిపోయాడు. 2 ఏళ్ళ తర్వాత దేవుడు 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. ఇప్పుడు కళ ఎవరికి ఇచ్చాడు దేవుడు? నా మాట అర్థమవుతుందిగా. ఫరోకే దేవుడు కళ ఇచ్చాడు. మళ్ళీ ఒక కళ కాదు, 2 కళలు. మొదటి కళ మళ్ళీ చెప్పాలిగా, మళ్ళీ చదవాలంటే లేట్ అయింది కదా. మొదటి కళ ఏంటంటే, ఏటి ఒడ్డున ఆ ఏటిలో నుండి 7 అందమైన బలిసిన ఆవులు ఏటి ఒడ్డుకు వచ్చి మేస్తున్నాయట. అదే ఏటి ఒడ్డులో నుండి వాటి తర్వాత బక్కపలచిన వికారమైన బక్కపలచిన ఆవులు అదే ఏటిలో నుండి ఒడ్డుకు వచ్చి ఆ బలిసిన 7 ఆవులను మింగేసాయట. మింగేసినాక ఎలా ఉంటుంది? ఉదాహరణకి బక్కట ఆవులు వచ్చి బలిసిన ఆవులను మింగే అనుకోండి, అది జరగదు.
కళలు అయ్యే అట్లే ఉంటాయి కదా, మింగేసింది. మింగేసినాక వాటి పొట్ట చూస్తే మళ్ళీ లోపల ఏం లేదట, అవి బక్కగా ఉన్నాయట. ఇలాంటి కళ నీకే నాకే వచ్చిందనుకో, లేచి కూర్చొని నీళ్ళు చల్లుకో, అబ్బో ఇదేంటండి, ఆవు మింగడం ఏంటండి, వింత కళలు ఏంటండి, మనం ఆలోచిస్తాం. మరి అలానే ఉంటాయి కళలు. కానీ దాని వెనకాల దేవుడు ఒక భావం చెప్పడానికి కళనిచ్చాడు. ఇప్పుడు ఈ కళ వచ్చింది, ఈయన రాజు కదండి, తిన్నాను తాగాను కదా, వస్తాలే అనుకున్నాడు. వదిలిపెట్టలే దేవుడు. మళ్ళా కొంతకాలానికి మళ్ళా కళనిచ్చాడట. మళ్ళా కళ ఏంటి, ఒక వెన్ను, ఒక వెన్ను అండి. ఆ వెన్నుకు ఏ క్షమించాడు, ఒక దంటు, ఒక చెట్టు దంటు అంటారు కదా, ఆ మొదలుకి 7 వెన్నులు వచ్చినాయట. బలిసిన బలమైన వెన్నులు వచ్చినాయట. 7 వెన్నులు వచ్చినాయట. వచ్చిన తర్వాత అదే చెట్టుకి తూర్పు గాలి చేత వాడిపోయి పీలగా ఉన్న మళ్ళా 7 వెన్నులు దానికే పుట్టి, ఈ బలిసిన 7 వెన్నులను ఆ వెన్నులు మింగేసాయట. ఇది కళ. ఇలాంటి కళ ఇప్పుడు ఎందుకు అన్నారు మీరు? మనకి ఇలాంటివి ఎందుకు వస్తాయి? స్త్రీలకు ఏం వస్తాయి? మంచి పట్టు చీర కొన్నట్టు అది వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ, అక్క ఈ చీర ఏడ కొన్నావు అని అడిగినట్టు, ఇవి మనకు వస్తాయి స్త్రీలకు. పురుషులకి ఏం కళ వస్తాయి? వీడు బైక్ మీద వెళ్తున్నట్టు, లేదా ఈ ఈ పనికి వాళ్ళని కళ వస్తాయి మనకి. ఏమంటే అక్కడ దేవుడు ఆయనకి ఇచ్చారులేండి కళ. రైట్. ఇప్పుడు ఆ కళ భావం ఏంటి? ఎందుకంటే ఫస్ట్ 7 బక్కపలసిన ఆవులు బలమైన ఆవులను మింగేశాయి. ఇప్పుడు అది కళ కన్న తర్వాత మామూలుగా వస్తలే అనుకున్నాడు. దేవుడు విడిచిపెట్టలే. మళ్ళా బక్కపలచని బలిసిన కొమ్మలను, బలిసిన వెన్నులను, బక్కపలచని వెన్నులు మింగేసి అనేసరికి రిలేటెడ్ కన్నది, అది కూడా రిలేటెడ్ 7, ఇది 7. అంటే ఈ కళ వెనకాల ఏదో ఉంది అనే డౌట్ వచ్చేటట్టు దేవుడు 2 కళలు ఇచ్చాడు. మొత్తానికి డౌట్ వచ్చింది. వెంటనే రాజు కదండి, పిలవండి అందరినీ అన్నాడంతే. ఎవరిని? విద్యావంతుల్ని, మాంత్రికుల్ని, గారడి విద్య తెలిసిన వాళ్ళని, గొప్పవారిని, మంత్రులు అనేవారిని అందరిని పిలిపించాడండి. అందరిని పిలిపించి అడిగితే ఎవడు ఈ కళలు చెప్తున్నాడు రాజు, కళకు భావం ఎవరు చెప్పట్లే. ఇప్పుడు చెప్పనప్పుడు ఎట్లుంటుంది? భయం కదా. రాజు కళభావం చెప్పకపోతే మరి వాళ్ళందరినీ చంపేస్తాడు, హత్య చేసేస్తాడు. ఇలాంటి సందర్భం వస్తే అప్పుడు గుర్తొచ్చాడు ఎవరు? యోసేపు గుర్తొచ్చాడు. ఎవరికి? పానదాయకుల అధిపతికి. ఫరో రాజు దగ్గర గిన్నెందించేవాడికి అప్పుడు ఓహో, ఒక కళ నాకు వస్తే ఆ కళభావం చెప్పిన ఒకడు ఉన్నాడు, వాడి వలన ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, వాడు కరెక్ట్ కళభావం చెప్పాడని గుర్తొచ్చి అప్పుడు ఏమండి ఆయనకి చెప్తాడండి, ఫరో రాజుకి చెప్తాడు. ఎందుకంటే గిన్నెందించేవాడు కదా. ఫరో రాజుకు చెప్పగానే అప్పుడు ఫరో రాజు చెరసాలలో నుండి వాడిని బయటకు పిలిపించాడు. ఇది దేవుడు ఎంట్రీ. చెరసాలలో నుండి బయటకు పిలిపించాడు. మరి రాజు దగ్గరికి రావాలంటే ఏదో మాసి బట్టలతో, చెరసాల బట్టలతో రావడానికి కుదరదు. చక్కగా క్రాప్ చేయించారట, మంచి వస్త్రాలు ధరించిపోచేసారట, ఫరో ముందుకు తీసుకొచ్చారట. ఫరో ముందుకు తీసుకొస్తే ఫరో అడిగాడు, ఇదిగో నువ్వు కళల భావం చెప్పగలవట కదా, నాకు ఈ కళలు వచ్చింది, దీనికి భావం చెప్పమన్నాడు. అప్పుడు యోసేపు మాట్లాడుతున్నమాట. 32వ వచనం, 41వ అధ్యాయం 32వ వచనం. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించిన అందుచేతనే కళ ఫరోకు రెట్టింపబడెను. ఈ కార్యము భవిష్యత్తులో దేవుడు నీ రాజ్యంలో జరిగించబోతున్నాడు ఈ భూమి మీద, అందుకనే దేవుడు ఈ కళని నీకు ఇచ్చాడు అని మొదటి మాట చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? కళభావం చెప్పాడు. ఎందుకు కళభావం ఏంటంటే, రాజా నీ కళభావం ఏంటంటే ఏం చెప్పాడు? కళ మనకు తెలుసు కదా, బలిసిన ఆవులను బక్కపలస ఆవులు తినేస్తాయి. అంటే ఇప్పుడు ముందు ఏటిలో నుండి వచ్చిన ఆవులేంటి? బలిసిన ఆవులు. తర్వాత అదే ఏటిలో నుండి వచ్చిన ఆవులు బక్కపలసిన ఆవులు. ఇప్పుడు బలిసిన ఆవులను బక్కపలిసిన ఆవులు మింగేసే కదా. ముందుగా వచ్చినవి బలిసిన ఆవులు కదా, 7 ఆవులు కదా. కాబట్టి 7 ఆవులు 7 సంవత్సరాలకు సూచన. 7 సంవత్సరాలు ఇదిగో ఈ ఐగుప్తు దేశములో, ఈ చుట్టుపక్కల ఉన్న దేశంలో చక్కటి పంటలు పండుతాయి. 7 సంవత్సరాలు భయంకరమైన పంటలు గొప్పగా పండుతాయి. 7 సంవత్సరాలు పంటలు పండుతాయి. మరలా బక్కపలసిన ఆవులు వచ్చి ఈ 7 ఆవులను మింగాయి కదా. 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. కాబట్టి ఆ కరువు బక్కపలసిన ఆవులతో, వికారంగా కలిగిన ఆవులను సూచిస్తున్నాయి. బలిసిన దంటు చూసే కదా, మంచి వెన్నులు వచ్చినాయి కదా, అవేమో మంచిగా పంటలు పండడానికి 7 సంవత్సరాలు అవి. అదేవిధంగా బక్కపలచని, అదే వికారంగా అయిపోయిన పీల వెన్నులు ఉన్నాయి కదా, ఆ వెన్నులు 7 సంవత్సరాలకి కరువు సూచన అని చెప్పాడండి.
అప్పుడు కలభావం చెప్పినప్పుడు ఫరోకిని అతని చుట్టూ ఉన్న వారందరికీ ఆయన కలము చాలా గొప్పగా అనిపించిందట. 37 వచనం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఎవరికి? ఫరోకే కాదంట, ఆయన చుట్టూన్న సేవకులందరికీ ఈయన కలభావం నచ్చిందట. అండ్ యాక్చువల్గా మీరు ఆలోచించండి, ఒక రాజ్యంలో మంత్రులు ఏమండి అనేక విద్యలు అభ్యసించే వారు ఉంటారు. ఏదో ఈయన ఎక్కడో దాసుడుగా ఉన్న ఎవ్రీ ఈయన వచ్చి కలభావం చెప్తూ వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారు? యాక్చువల్గా స్వీకరించారు తెలుసా? ఎందుకంటే వీడు ఎవడో వేరే దేశం వాడు వస్తే మనం ఎట్లా నమ్మాలి అని ఎన్నో కౌంటర్స్ వేస్తారు. కానీ అందరికి ఎలా నచ్చింది? వెనకాల నడిపిస్తున్నది ఎవరో తెలుసా? దేవుడు. ఇప్పుడు మొదలు పెట్టాడు దేవుడు యోసేపును ఎలా హెచ్చించాలో వాళ్ళందరికీ నచ్చేటట్టు వాళ్ళ మనసును దేవుడు త్రిప్పుంటాడు. తర్వాత చదవండి. ఇప్పుడు వెంటనే ఫరో అంటున్నాడు, ఏమండి 38 వచ్చిన ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అనెను. మరియు ఫరో దేవుడు ఇంతకు కలభావం ఏం చెప్పాడు? ఇది కూడా మనం చూడాలి. 7 సంవత్సరాలు కరువు, మంచి పంటలు పండుతాయి. 7 సంవత్సరాలు విపరీతమైన కరువు వస్తుంది. కాబట్టి ఒక జ్ఞానం గలవాన్ని మీరు సెట్ చేసుకొని ఫరో రాజా, నేను మీకు సలహా ఇస్తున్నాను. ఒక జ్ఞానం బుద్ధి గలవాన్ని అధికారిగా నియమించి 7 సంవత్సరాలు పండిన ఈ పంటలో ప్రతి ఒక్కరి దగ్గర పన్ను రూపంలో 5వ భాగం మీరు తీసుకోండి. 5వ భాగం ప్రతి వాళ్ళ దగ్గర పన్నుగా మీరు తీసుకొని 7 సంవత్సరాలు 5వ భాగము తీసుకొని వాటిని ధాన్యాదులుగా మీరు పెద్ద పెద్ద ప్రతి పట్టణంలో ఒక మంచి కోల్డ్ స్టోరేజెస్ కట్టి అందులో దాచిపెట్టండి. 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి. మరలా 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువుకు చచ్చిపోతారు మీరు అని చెప్పాడండి. అందుకే దేవుడు ఈ కళను మీకు చూపించాడని చెప్పాడు. వెంటనే ఫరోకు అర్థమైంది, ఇంత చక్కటి జ్ఞాన వివేకాల గలవారు ఎవరున్నారు? నువ్వేనయ్యా అని చెప్తున్నాడు. ఫరో ఏమని చెప్తున్నాడు? నీవు ఇంటికి అధికారి ఆయన చెప్తున్నాడు. మరియు 39 వచనం, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె జ్ఞానములు వివేకములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరు ఈ మాట చెప్తున్నాడు? ఫరో రాజు. నువ్వే జ్ఞానం గలవాడివి, నిన్నే అధికారిగా నియమిస్తున్నా, నా ఇంటి పైన అధికారిగా. నీకున్న అధికారం ఏంటో తెలుసా? సింహాసనము తప్ప నాకు అధికారం, మిగతాదంతా నీదే అధికారం. నా అధికారుల పైన నువ్వే అధికారివి, నువ్వే ప్రధాన అధికారిగా నువ్వు ఉంటావు అని ఆయన నియమించాడట. ఏం చేశాడు? తర్వాత ఏం చేశాడు? వెంటనే ఏం చేశాడు? 41 వచనం, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి నీ మీద నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతికినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపునార వస్త్రములు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసిన. ఇదంతా ఎవరు? ఫరో జరిగిస్తున్నాడు. ఎవరు? దేశానికి రాజు. ఒక రాజే ఈయనకి ఉంగరం ఇచ్చాడు, అధికారానికి గుర్తు. ఉంగరం ఇచ్చాడంటే ముద్ర, అధికారం ఇచ్చేసాడు. నా సింహాసనం తప్ప మిగతాది ఈ ఫరో రాజు యొక్క ఈ ఐగుప్తు దేశం అంతా నీ కింద ఉంటుంది అని ఉంగరం వేశాడు. సన్నపనార వస్త్రాలు ధరించజేశాడు. ఏమండి ఇంకేం చేశాడు? బంగారు గొలుసు మెడకు వేశాడు. ఫరోకున్న రథాలలో 2వ రథము కూడా ఆయనకే ఇచ్చాడు. దేశం మీద అధికారాన్ని ఆయనకే ఇచ్చేసాడు. ఏమండి నేను అడుగుతాను, ఇప్పుడు చదువుదాం. ఇందాక మనం చదివాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 వచనంలో, అడుగు వాటన్నిటికంటేను, నువ్వు ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు దేవుడు. చదివాం కదా ఫస్ట్. ఏమడిగాడు? కనీసం దేవుని కూడా అడగలేదండి. ఎవరిని అడిగాడు? అధికారులను అడిగాడండి. అయ్యా పానదాయకుల అధిపతి, నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తే దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని ఫరోతో మాట్లాడి చెరసాలలో నన్ను విడిపించయ్యా. ఇది ఆయన అడిగింది. ఈయన అడిగింది ఇది. దేవుడు ఈయనకి ఇచ్చిన ఏంటి? అడిగి వాటన్నిటికంటేను అసలు ఊహించగలడండి? యోసేపు ఊహించాడా? ఇదిగో బానిసగా అమ్మబడిన నేను, చెరసాలలో ఉన్న నేను బయటకు వచ్చి ఇదిగో ఐగుప్తు దేశానికి నేను ప్రధానమంత్రిని అవుతానని ఊహించాడా? యోసేపు ఊహించగలడా? అదండి దేవుడు చేసేది. అది దేవుడు చేసేది. యోసేపును ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎందుకు అమ్మబడ్డాడు?
యోసేపు ఎందుకు అమ్మబడ్డాడు? అమ్మబడిన ఆయన నమ్మకంగా పోతీఫర్ దగ్గర మంచి దాసుడుగా పేరు తెచ్చుకున్న ఆయన ఎందుకు చెరసాలకు వెళ్ళాడు? చెరసాలకు వెళ్ళాలి, అది దేవుని సంకల్పం. అక్కడ వెళితేనే వాళ్ళు వస్తారు. ఎవరు? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతులు అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళకి కలభావనం చెప్పాలి. చెప్పిన తర్వాత వాడు తిరిగి ఉద్యోగం పొంది ఫరో పక్కన ఉంటాడు. మళ్ళా నేను ఫరోకు కల రప్పిస్తాను, ఆ కలభావం చెప్పాలంటే నువ్వే సరిగా చెప్పగలవని నిన్ను పానదాయకుల అధిపతి ఫరో దగ్గర జ్ఞాపకం చెయ్యాలి. అప్పుడు తీసుకొని నిన్ను ఫరో ముందుకు తీసుకెళ్తే నువ్వు కలభావం చెప్తే ఫరో దగ్గర ఉన్న మంత్రులందరూ నిన్ను గొప్ప చేయాలి, ఫరో మెచ్చుకోవాలి. జ్ఞాన వివేకం గల మనిషి ఎవరు? నువ్వే అని నీకు అధికారం కట్టబెట్టాలి. ఆయన ఉంగరం నీకు ఇస్తాడు, ఆయన యొక్క ఆయన వస్త్రాలు నీకు ఇస్తాడు. ఫరో రాజు చివరికి ఏం చేస్తాడు తెలుసా? తన రథాలలో 2వ రథమైన దాని మీద నిన్ను ఎక్కిస్తాడు. చివరికి తన దేశంలో ఉన్న యాజకుడైన ఆయన కుమార్తెను నీకు ఇచ్చి, ఆశీనతనిచ్చి నీకు పెళ్లి చేస్తాడు. ఆ మాట కూడా వచ్చేది 43వ వచనం. తన 2వ రథం మీద అతను ఎక్కించినప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసి రట్లు ఐగుప్తు దేశం మీద అతను నియమించిన 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీకు సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. అది అసలు ఫరో ఉన్న దేశములో నీ 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 అది నీ నీ పర్మిషన్ లేకుండా ఎవడు చెయ్యి ఎత్తడం కానీ కాలు ఎత్తడం కానీ అసలు కదప అనే అవకాశం లేదు. నా తర్వాత అధికారం నీదే. అసలు ఇది ఊహించాడండి. మీరు ఆలోచించండి. యోసేపు తన జీవితంలో దీన్ని ఊహించాడా? ఊహకు అందిద్దా? ఊహించలేనివి. తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్ ఏం చేశాడు? తర్వాత 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు చెప్తాను నేహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెకు ఆశను అతని ఆవిడని ఇచ్చి ఆయనకి పెళ్లి కూడా చేశారు. ఎవరు చేశారు? రాజు చేశాడు. ఇక రాజు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ముఖేష్ అంబానీ తన కుమారుడికి పెళ్లి చేశాడండి. భారతదేశంలో అధికారి కాదు, ఈ రేంజ్లో చేశాడు. ఇప్పుడు ఫరో రాజే ఆయనకు పెళ్లి చేశాడు. ఎవరు కుమార్తెనట్టు? మళ్ళీ ఎవరు కుమార్తె? ఎవరు? ఆడు యాజకుడు కుమార్తె అంటే మంత్రి స్థాయి. ఒక మంత్రి కుమార్తెనిచ్చి ఈయనకు పెళ్లి చేసాడంటే అసలు ఊహించాడండి? ఇవి పనివాడికి ఎవరు ఇంకో పని దాచిన పెళ్లి చేయాలి. కానీ ఎక్కడ ఆయన స్థాయి పెరిగింది చూడండి. యోసేపు ఊహించని స్థాయికి వెళ్ళిపోయాడు. అది దేవుడి సంకల్పంలోని ఉద్దేశం. యోసేపు జీవితంలో నెరవేరిన దేవుని సంకల్పం. అక్కడికి వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళాలి, ఐగుప్తులో అధికారి కావాలి. అంతవరకు యోసేపు ఏ మాత్రము దేవునిని దూషించలేదు. ఇది మర్చిపోవద్దు. ఎక్కడ ఆయన అమ్మబడ్డ చోట కూడా యథార్థవంతుడుగానే ఉన్నాడు. దేవుణ్ణి గొప్ప చేస్తూనే వచ్చాడు. చెరసాలలకు వెళ్ళాడు, యథార్థవంతుడుగానే ఉన్నాడు. దేవుణ్ణి మర్చిపోలేదు. అప్పుడు పిలిచాడు చెరసాలలో నుండి. అప్పుడు వయసు ఎంత తెలుసా యోసేపుదు? మంచి షోరూమ్ నుండి తీసిన బండి ఎలా ఉంటుంది ఆ టైప్ అనమాట. 30 ఏళ్ళకే ఐగుప్తు మీద అధికారి అయిపోయాడండి. ఐగుప్తు మీద అధికారి 37కే, 30 ఏళ్ళ వయసు అండి. ఎప్పుడు అమ్మబడ్డాడు? ఏ వయసులో? 17 ఏళ్ళ వయసులో అమ్మబడ్డాడు. అంటే కష్టాలు ఎంతకాలం? అవి ఒక 3, ఏమండి 17 అంటే 20కి అవి ఒక 3, ఇవి ఒక 10, 13 సంవత్సరాలు సుమారుగా, అంతే కదా లెక్క ప్రకారం. 13 సంవత్సరాలు కష్టాలు అనుభవించాడు. 30వ ఏట అధికారిగా నిలబడ్డాడు. ఎక్కడ? ఐగుప్తులో. ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా దేవుడు ఆయన్ని? దేవుడు సంకల్పం అండి. ఎందుకంటే భవిష్యత్తులో కరువు రాబోతుంది. నీ పిల్లలు అబ్రాహాముతో మనం చదివిన 15వ అధ్యాయం 13వ వచనంలో నీ సంతానము పరాయి దేశంలో దాసులుగా ఉంటారన్న ఆ సంకల్పం. ఎందుకంటే దాసులు అక్కడికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చిందండి. మామూలు కరువు కాదు. ఆ కరువుకి సంవత్సరానికి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పటికి ఈయన అమ్మబడ్డా ఈయన అన్నదమ్ములు ఎక్కడున్నారు? కనానులో ఉన్నారు. కనానులో ఉన్న అన్నదమ్ములు, యాకోబు తండ్రి ఉన్నాడు. కనానులో ఉన్న అన్నదమ్ములకు కరువు వస్తే ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తు దేశానికి వచ్చారండి. ఎందుకంటే భయంకరమైన కరువు. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యం కొనుక్కొని ఎంతకాలం తింటారు? 7 సంవత్సరాలు కరువు. 7 సంవత్సరాలు ఈ కరువులో ఫరో ఒకవేళ ధాన్యం అమ్మకపోతే, పోనీ ఫరో అంత ధాన్యం కూడబెట్టకపోతే, ఇటు ఐగుప్తు దేశం వాళ్ళు మరణించవచ్చు,
కనాను వల్ల మరణించవచ్చు, కానీ దేవుని సంకల్పం అబ్రహాము సంతానము చనిపోకూడదు, యాకోబు సంతానం బ్రతికించబడాలంటే రాబోతున్న 7 సంవత్సరాలకు కరువుకి సరిపడ ధాన్యం ఐగుప్తు దేశం అయితేనే సరైనది, అక్కడికి యాకోబు కుమారుని తీసుకుని వెళ్ళాలి, ఇది దేవుని సంకల్పం. అందులో యోసేపు ఆ సంకల్పంలో భాగమయ్యాడు. చదవండి, అదే మాట్లాడాడండి. తర్వాత ఏం జరిగింది? మొత్తానికి ఈయన అధికారిగా చేశారండి. అధికారిగా చేసిన తర్వాత సంవత్సరం తర్వాత వీళ్ళకి కరువు వచ్చింది. 7 సంవత్సరాలు దాటిపోయినాయి. 8వ సంవత్సరం కరువు వచ్చిందండి. కరువు వస్తే చుట్టూ దేశాల వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యం కొనడానికి వస్తున్నారు. అప్పుడు యోసేపు అన్నదమ్ములు కూడా బయలుదేరి ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చారు. చిన్నప్పుడు అమ్మబడ్డాడు కదండి 17 ఏళ్ళకి, ఇప్పుడు పెద్ద అయ్యాడు 30 ఏళ్ళు, మీసాలు గడ్డలు ఉంటాయి. అన్నలు తమ్మును గుర్తుపట్టలే. ఈ ధాన్యం అమ్మే అధికారి మళ్ళీ ఎవరు? ఈయనే, యోసేపు. అన్నలు గుర్తుపట్టలేదు కానీ తమ్ముడు గుర్తుపట్టాడు. మా అన్నలు వచ్చారు. ఈయన కోపమేం లేదండి. అమ్మినా వాళ్ళు అమ్మేసినా ఈయనకు అర్థమైంది దేవుడే నన్ను పంపించడం అర్థమైంది. వాళ్ళని చూడంగానే సొంత వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందండి? సంతోషపడ్డాడు. సంతోషపడి మొత్తానికైతే నా కుటుంబాన్ని ఇక్కడికి తెప్పించాలని కొన్ని పరీక్షలు కూడా వాళ్ళకి వేశాడు. అంటే మా అన్నలు మారారా లేదా అని చెప్పడానికి పరీక్షలు వేస్తే, ఓహో మా అన్నలు మారారు, అప్పట్లాగా లేరు అని అప్పుడు చెబుతాడండి. ఏమని చెప్తారు తెలుసా? అన్నలారా మీరు బాధపడకండి, మీరు అమ్మేశారు కదా, మీ తమ్ముడు అమ్మేశారు కదా ఇస్మాయిలీలకు, మీ తమ్ముడు ఆయన యోసేపు, ఆయన ఎవరో కాదు నేనే అంటాడు. ఇక వాళ్ళు భయపడిపోతారండి, ఇంకే భయపడతారు. అన్నలారా మీరు బాధపడకండి. 45వ అధ్యాయం చదవండి. 45వ అధ్యాయంలో ఈ మాట మనం చూద్దాం. 45వ అధ్యాయం 7వ వచనంలో యోసేపు అంటున్నాడు, ఎంత మంచివాడు, దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న అన్నమాట. చదవండి. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎందుకు యోసేపు ఐగుప్తుకి బానిసగా అమ్మబడ్డాడు? ఎందుకు చెరసాలలో ఉన్నాడు? ఎందుకు ఐగుప్తుకు యోసేపు వచ్చాడో తెలుసా? మనం ప్రాణముతో, ఈరోజు కరువు వచ్చింది కదా, ఈ కరువుకు మనం తట్టుకోలేమని దేవుడు తన సంకల్పం ప్రకారం మనల్ని ప్రాణంతో బ్రతికించడానికి, నాకు శ్రమలు వచ్చినా పర్వాలేదు కానీ ఈరోజు ఐగుప్తుకి అధికారిని అయ్యాను నేను. నన్ను నమ్మేశారు, మంచిదే, దానివల్లనే కదా నేను ఫరో పోతిఫర్ ఇంట్లో ఉన్నాను. పోతిఫర్ ఇంట్లో ఉన్నందుకు చెయ్యని నేరానికి నన్ను చెరసాలకు పంపించారు కదా, చెరసాలకే కదా ఫరో దగ్గర ఉన్న అధికారులు జైలుకి వచ్చారు. వాళ్ళకి కలభావం చెప్పాను కదా, చెప్పినందుకే కదా ఫరోకి వచ్చిన కలభావం నేనే చెప్పగలనని ఆ పానదాయకుల అధిపతి నన్ను పిలిపించాడు. ఫరోకి ఈ కలభావం చెబితేనే కదా ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను. ఇదంతా దేవుని సంకల్పం అన్నలు, మీరు బాధపడకండి. మన ప్రాణం, మళ్ళీ చదవండి. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించిన. ఎవరు? ఫరో అనుకుంటున్నారా మీరు? ఫరో కాదు, వెనకాల నడిపించింది ఎవరు? దేవుడు. దేవుడండి. దేవుని సంకల్పములో యోసేపు జీవితం, లేదా యోసేపు జీవితములో నెరవేరిన దేవుని సంకల్పం. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాము సంతతి నశించిపోకూడదు, చనిపోకూడదంటే ఇదిగో ఒకడు ముందుగానే ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజు ఐగుప్తు దేశము నాగరికత కలిగిన దేశం అండి, అభివృద్ధి చెందిన దేశము, పచ్చని దేశము, కరువు వచ్చిన తట్టుకునే దేశం. కాబట్టి అక్కడే వెళ్ళాలి. అక్కడే 7 సంవత్సరాలు కరువు రాకముందే మంచిగా పంట పండించినాక దగ్గర చేసి బ్రతికించాలంటే ఒకడు వెళ్ళాలి. ఇదండి దేవుని సంకల్పం. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. విషయం ఏంటంటే మనం నమ్మం. యోసేపు చూడండి, దేవుడి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే, ఆయనకు బాధ కలిగిన, కీడు కలిగిన దాని వెనకాల దేవుని సంకల్పం నా జీవితంలో ఉందని ఆయన మర్చిపోలేదండి. దేవుని సంకల్పం, ఇది దేవుని సంకల్పం. అందుకే కీర్తనకారుడు తర్వాత వచ్చిన కీర్తనకారుడు అనే దావీదు గారు దాని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన మాట. ఇందాక మనం వాక్యపట్టణం చదివాం కదా, 105వ కీర్తన ఏమండి 17వ వచనం నుండి 22 వచనాలు చదువుదాం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సంకల్పం అండి ఇది. 17వ వచనం నుండి 105వ కీర్తన 17వ వచనం నుండి 22 వచనాల వరకు దావీదు గారు ద్వారా దేవుడు మాట్లాడిన మాట. ఏమండి చదవండి, అందరూ తీయండి. ఆయన 105వ అధ్యాయము 17వ వచనం నుండి. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను.
అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. యోసేపును కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు. ఈయన నా సంకల్పాన్ని నెరవేరుస్తాడా లేదా. అందుకే కష్టాలు వచ్చినాయండి యోసేపుకి. అందుకే యోసేపు అమ్మపడ్డాడండి. ఆ కారణంగా కాదు. తర్వాత యోసేపు జైలుకి వెళ్ళాడండి. పరీక్షిస్తున్నాడు దేవుడు. ఇలా జైలుకు వెళ్ళినా నమ్మకంగా ఉంటాడా? పరీక్షించాడట. యోసేపును పరీక్షించుచుండెను. తర్వాత రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలువాడు అతనిని విడుదల చేసెను. ప్రజల నేలేవాడే అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారినిగాను అతనిని నియమించెను ఫరో. ఏంటట ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఆయన ఇష్ట ప్రకారమే అధికారిగా నియమించాడు. రెండవది, అతని అధిపతులకు బుద్ధి చెప్పడానికి. ఇదెందుకు రాయించాడు? ఏమన్నాడు ఆ మాట చూడండి. అతని అధిపతులు తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు. బుద్ధి ఎందుకు చెప్పాలి? బుద్ధి చెప్పాలి మరి. ఎక్కడ తెలుసా? ఫరో రాజు దగ్గర సైన్యాధిపతి పోతిఫర్ కదా. పోతిఫర్ సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి ఇంట్లోనే కదా దాసుడుగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంత నమ్మకంగా ఉన్నాయన తినడము తప్ప త్రాగడం తప్ప మిగతా ఏమీ తెలియకుండా అన్ని యోసేపుకి అప్పగించాడు కదా. ఇంత నమ్మకస్తుడైన వాడు భార్య చెప్పంగానే, భార్య ఏం చెప్పింది? ఇదిగో నన్ను బలవంతం చేయబట్టాడు అని చెప్పింది. చెప్పంగానే జైల్లో వేయిస్తాడా? యోసేపు ఎంత మంచివాడు, కనీసం ఆలోచించాలి కదా. దాసుడైనా కానీ మనిషి కదా. ఇలాంటి వాడు కాదే అని కొంచెం పరీక్షించాలి కదా, కొంచెం ఆలోచించాలి కదా. భార్య చెప్పంగానే నమ్మేస్తావా? మరి వీడికి బుద్ధి చెప్పాలి లేదా? బుద్ధి చెప్పాలి లేదా? చెప్పాడు దేవుడు. ఈయన కంటే గొప్ప అధికార స్థానంలో పెట్టిన తర్వాత ఈ పోతీఫర్ కూడా ఏం చేయాలా? యోసేపు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? సలాం కొట్టాలా? మరి బుద్ధి చెప్పాలి లేదా? బుద్ధి చెప్పించాడు. అదే రాయించాడు. అదే కదా. తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించెను. అదండి, ఇదంతా దేవుని సంకల్పం. యోసేపు దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు తన జీవితంలో. యోసేపే కాదండి, మన జీవితంలో కూడా దేవునికి సంకల్పం ఉంది. ఆ సంకల్పం పొందాలంటే, ఆ సంకల్పం నెరవేరాలంటే ఇదిగో నువ్వు యథార్థవంతుడుగా, యోసేపులకు యథార్థంగా ఉండాలి. యథార్థత చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కడ పని చేసినా యథార్థత చాలా ఇంపార్టెంట్. నీ దేవుడు నీ క్రియల్లో కనపడాలి, నీ పనుల్లో. డబ్బు చూసి మన యథార్థతను విడిచిపెడతారండి కొంతమంది. ఎదుటివాడు బాధపడ్డాడని కూడా చూడరు కొంతమంది. వీళ్ళకు రూపాయి వస్తుందంటే చాలండి, ఎదుటివాడు బాధపడపడలేదు, రూపాయి ఆలోచిస్తారు. వద్దు, అవసరమైతే రూపాయి నువ్వు నష్టపో, నీ తోటివాడు బాధపడకుండా ఉండు. అది యథార్థత. యథార్థంగా ఉన్నాడండి యథార్థవంతుడు. ఏ పాపము చేయకుండా, పాపము చేసి వ్యభిచారం చేసి అవకాశం వస్తే పారిపోయాడు చూడండి. ఇదంతా దేవుడికి నచ్చింది. పరీక్షించాడు యోసేపును. తన సంకల్పం నెరవేర్పులో యోసేపును ఐగుప్తుకి పంపాడు, అధికారిగా నియమించాడు. రాజు తర్వాత రాజు అండి. అందుకనే నువ్వు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల దేవుడు. నెరవేరేదా? ఆ మాటకు ఆన్సర్ యోసేపు జీవితం. నువ్వేం అడుగుతావు? మనమేం అడుగుతాం? దిక్కుమాలని అడుగుతాం. భూమి మీద మనం ఎలాంటి వారం అంటే, మనుషులకు మనం ఎలాంటి వారం అంటే, మనుషులం కదండి, మట్టి నుండి వచ్చాం కదండి. మట్టి కోరికలు మన ఎంత మట్టి కోరికలు, మనం అంతా మట్టి కోరికలు. దేవా, నా బ్రతుకులో నీ సంకల్పం ఏంటో ప్రభు, దాన్ని నెరవేర్చను ఏనాడని మనం అడగాలి అనే సంకల్పంలో నువ్వుంటే, యథార్థంగా నీతిగా దేవుని కోసం నిలబడితే ఖచ్చితంగా నీకు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు కూడా నిన్ను గొప్ప చేయడానికి, నువ్వు ఊహించు వాటన్నిటికంటే, నువ్వు అడుగు వాటన్నిటికంటే గొప్పగా దేవుడు గొప్పగా చూపిస్తాడు. నువ్వు చనిపోయేలోపు ఆ గొప్పగా నేను ఉంచుతాడు. కాకపోతే నీకు ఖచ్చితంగా కొంతకాలం నీ బ్రతుకులో కష్టం మాత్రం ఉంటుంది. కాబట్టి యోసేపు జీవితమే ఆ మాటకి ఆన్సర్. మరి ఇది ఎందుకు చెప్పింది తెలుసా? వచ్చే వారానికల్లా 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు చదవండి మీరు బైబిల్. నేను చెప్పడమే కాదు, మీరు కూడా చదవండి. యోసేపు జీవితంలో జరిగిన సంఘటన మీకు తెలియాలండి, మీకు తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. అప్పుడు కదా మనం ఆలోచిస్తే ఎంత గొప్పగా యోసేపు బ్రతికాడని. కనుక ఒక్క మాటను మనం చూసి ముగించుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే,
తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:14. యేసు మృతి పొంది లేచెను, తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసు మృతి నందు తిరిగి లేచాడని మనం నమ్మితే అదే ప్రకారం మనం కూడా తిరిగి లేస్తాం, మరణాన్ని జయించి లేస్తాం. ఇది నువ్వు ఊహించింది కాదు, నీ ఊహకు అందదు. అది నువ్వు ఊహించిన వాటి కంటే అత్యధికముగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు చూడండి, చనిపోయిన తర్వాత మనల్ని దేవుడు తిరిగి లేపుతాడా? ఇది మనం ఊహించగలమండి? ఊహకు అందదు, అది అత్యధికంగా ఉంటుంది. పరలోకం ఎలా ఉందో నువ్వు ఊహించగలవా? మనకు అందుద్దా? మన ఊహకు అందుద్దా? ప్రభు పరలోకం కావాలి, ప్రభు పరలోకం కావాలి. పరలోకంలో ఏమన్నా బంగారు వీధులు అట, ఇది మనకు తెలిసింది అంతే. నువ్వు పరలోకాన్ని ఊహించలేవు, ఎందుకంటే ఊహకు అందనిది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడిగి వాటన్నిటికంటే అత్యధికంగా ఆయన ఇస్తాడండి. దేవుడు చేసే చెప్తున్నాడు, దేవుడు ఏదైనా చేసి చెప్తాడు. మరి మా యోహాను సువార్తలో ఉంటుంది, తీయనవసరం లేదు. లాజరు చనిపోతాడు, సందర్భం ఇంతకుముందు చెప్పాను. లాజరు చనిపోతాడు, యేసు ఫ్రెండ్. చనిపోబోతున్నాడని రోగం వచ్చిన తర్వాత కబురు పంపితే యేసుకు పక్క ఊర్లోనే ఉంటాడు. కబురు తెలిస్తే ఇంకా 3 రోజులు ఆడే ఉంటాడు, ఎందుకంటే ఇలా 3 రోజులు 4వ రోజు లేపాలని యేసు ఉద్దేశం. ఇప్పుడు చనిపోయి 4వ రోజు వచ్చిన తర్వాత సమాధి చేశాడు. 3 రోజులు 4 రోజులు సమాధిలో ఉన్నాడు లాజరు. అప్పుడు మార్తతో చెప్తున్నాడు యేసుక్రీస్తు, మార్తతో చెప్తున్నాడు, మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడండి. ఆ మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11:40 కరెక్ట్గా మాట. దేవుని మహిమ ఎలా ఉంటుందో మనకు తెలియాలి, దేవుని సంకల్పం ఎలా ఉంటుందో మనకు తెలియాలి. అందుకు యేసు మార్తతో మాట్లాడుతున్నమాట, మార్త నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అన్నాడండి. మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఉండదు. దేవుని మహిమ, దేవుని కార్యము నువ్వు అడిగినట్టు కానీ, నువ్వు అనుకున్నట్టు కానీ, నువ్వు ఊహించినట్టుగానే ఉండదు. అక్కడ అదే జరిగింది. ఆమె ఊహించలేదు, ఆమె అనుకున్నది కాదు, అనుకోనిది జరిగింది. అక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు వచ్చాడు, వాళ్ళ ఇంటికి వచ్చాడు. వీళ్ళు ఏడుస్తున్నారు, అమ్మ నీ సహోదరుడు తిరిగి లేస్తాడమ్మంటే ఆవిడేమనుకుంది, లేస్తాడు ప్రభు, నువ్వు 2వ రాకడలో వచ్చినప్పుడు లేస్తాడు ప్రభు అంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? అమ్మ నువ్వు నమ్మమ్మా, నేను లేపుతానమ్మా అన్న. ఆవిడ నమ్మలే, ఆమెకు నమ్మకం కుదరలే. 4 రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు లేస్తాడు, 2వ రాకడలో లేస్తాడులే అనుకుంది. కానీ అప్పుడే యేసుక్రీస్తు లేపుతాడని ఆవిడ నమ్మలేకపోయింది, ఊహించలేకపోయింది. ఇట్లే ఉంటుంది దేవుడి పని. నువ్వు ఊహించిన వాటికంటే, నువ్వు అడిగిన వాటికంటే అత్యధికముగా దేవుని పని ఉంటుంది. మరి అత్యధికంగా జరగాలంటే అంతకుముందు నీకేముంటాయి తెలుసా? కష్టాలు, శ్రమలు. యథార్థంగా ఉంది, అయినా యథార్థంగా ఉండు. యథార్థంగా మనం ఉండాలి, మన యథార్థతను విడిచిపెట్టదు. అదే మన క్యారెక్టర్, యథార్థత. అబద్ధాలాడుతూ మోసాలు చేస్తూ వద్దు. యథార్థంగా యోసేపు వలె యజమాని దగ్గర దేవునికి పేరు తెచ్చాడు. మనం యథార్థతను విడిచిపెట్టద్దు. యేసుక్రీస్తు వలె మొహమాటం లేనివాడికి యథార్థవంతుడిగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుని సంకల్పం ఖచ్చితంగా దేవుడు నెరవేర్చుకుంటాడు. అది విడిచిపెడితే, యోసేపుకి అవకాశం వచ్చిందండి. ఏముంది? యజమానురాలు కోరుకుందండి, యవనంలో ఉన్నాడు, కమిట్ అయిపోవచ్చు. ఏమన్నా యజమానుడే కదా కమిట్ అయిపోయాడు అనుకో, యోసేపు జైలుకి వెళ్ళేవాడు. మీరు ఆలోచించండి, ఇలా కూడా ఆలోచించాలి. బైబిల్ 2 విధాలుగా ఆలోచించాలి, మనం ప్రతిదాన్ని పరిశోధించాలి. ఇప్పుడు కమిట్ అయిపోయాడు అనుకుందాం. యజమానురాలు పోతిఫర్ భార్య ఈయన మీద కన్ను వేసింది. యజమానురాలు, పైగా ఆయన ఎవరు? సైన్యాధిపతి భార్య అంటే ఖచ్చితంగా అందంగా ఉంటుంది. ఇప్పుడు అందంగా ఉన్న ఆవిడ ఈయన కోరుకుంది. ఇప్పుడు ఆయన ఏమనుకోవచ్చు? ఓ సైన్యాధిపతి భార్య నేను కమిట్ అయిపోయానంటే నా జీవితం కూడా సెటిల్ అయిపోయింది. ఈ రోజుల్లో అలానే ఆలోచిస్తున్నారు కదండి. ఈరోజు పెళ్లి చేసుకున్నవారు చూడండి, చాలామంది మనస్సు ఆలోచన ఎలా ఉందో తెలుసా? పెళ్లి చేసుకుని ఒక మంచి అమ్మాయిని చూడాలా అనరు. వెనకాల ఏముండాలి? టింగ్ ఉందా? భూములు ఏమైనా ఉన్నాయా? మంచి క్యారెక్టర్ వద్దండి. ఇలా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు నువ్వు కోట్లాధికారి అయితే సెకండ్ హ్యాండ్ పెళ్లి చేసుకుంటావా అంటే అంటారు. ఎందుకంటే వీడికి సెటిల్ అవ్వడం ముఖ్యం, కానీ వీడికి క్యారెక్టర్తో సంబంధము లేదు. అలాంటి రోజులు ఇవి.
ఇప్పుడు యోసేపుకి అవకాశం వచ్చింది. అసలు ఈయన ఎవరు? దాసుడు, హెబ్రీయుడు, దేశంగాని దేశం వచ్చాడు. వచ్చి దాసుడుగా ఉంటున్న ఈయన ఒకేసారి ఇప్పుడు ఈయనను ఇష్టపడి ఆవిడ కమిట్ అయ్యాడు అనుకోండి. ఆవిడ ఒకవేళ విడాకులు తీసుకుని ఈయన పెళ్లి చేసుకొని ఇక్కడ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఎక్కడ? ఐగుప్తులో. గొప్పగా బతకొచ్చు. కానీ ఈయన బ్రతుకు ఏమైపోయింది తెలుసా? దేవుడి దృష్టిలో కమిట్ అయిపోయాడు అనుకోండి. జైలుకి వెళ్తాడా? ఇప్పుడు ఇంతసేపు విన్న దాని ప్రకారం ఈవిడతో కమిట్ అయిపోయి ఆయన పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, జైలుకి వెళ్తాడా? వెళ్ళడు. జైలుకి వెళ్ళకపోతే అధికారులు వస్తారు, వాళ్ళ కలభావం చెప్పడు. కలభావం చెప్పకపోతే ఫరోకు తెలియడు. ఫరోకు తెలియకపోతే ప్రధానమంత్రి అవుతాడా? ఐగుప్తులో అవ్వడు. దేవుని సంకల్పం ఏమైపోయేది? ఉల్టా అయిపోయేది. దేవుడు మరొకరిని నియమించేవాడు. దేవుడు మరో దారి చూపించేవాడు. కానీ ఆ దారిలో మొదట యోసేపును పంపించాడు. ఆ యోసేపు దాన్ని ఒడిచి పట్టుకున్నాడు. దానికి కారణం ఆయన యథార్థత, దేవుడి పట్ల ఆయనకున్న భక్తి. యోసేపుకున్న భక్తి మనలో కొంచెం ఏమండి, దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. కనుక యోసేపు జీవితంలో నెరవేరిన దేవుని సంకల్పం మరి నీ జీవితంలో నెరవేర్చవా? దేవుడికి ప్రతి ఒక్కరి జీవితంలో సంకల్పం ఉంది. నీ ప్రాంతానికి నిన్నే ఎందుకు పుట్టించి నిన్నే ఈ సత్యవాక్యానికి ఎందుకు దగ్గర చేశాడో తెలుసా? నీ ద్వారా ఈ సత్యం తెలియాలని. దాన్ని మర్చిపోవద్దు. మన సంకల్పాన్ని మనం మర్చిపోవద్దు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.